హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బే సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇప్పుడే జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాము. డిస్టిక్ వైజ్ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేసారు. ఇక్కడ మీరు ఈ కాలంలో సర్వీస్ ఈ కాలం చూసుకోవచ్చు. డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ న్యూ అని చెప్పి చూపిస్తుంది. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ప్రియారిటీ లిస్ట్ కూడా 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కూడా మనం తెలియజేస్తున్నాం అప్డేట్. అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ డిస్టిక్ వైజ్గా, అంటే ప్రతి మన ఉమ్మడి 13 జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు, ఆ డిస్టిక్లో వాళ్ళు ఎంతమంది టాపర్స్ అయితే ఉన్నారు, దానికి సంబంధించి ప్రతి ఒక్క జిల్లా పరంగా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నేను ఒకసారి మీకు ఆ లిస్ట్ అనేది చూపిస్తాను. మీరు కూడా వెళ్ళండి అఫీషియల్ వెబ్సైట్లోని. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఓకే రైట్. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో నేను చూపిస్తాను, చూడండి. అదేవిధంగా కోర్టు కేసుకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది జస్ట్ ఒక 2 hours బ్యాక్. ఓకే గైస్, దానికి సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చూసేటువంటి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, అదేవిధంగా ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. మన చాలామంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళందరికీ 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని అందించండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్లో ముందుగా మనం చూసుకుంటే నెల్లూరుకి సంబంధించి ఒకసారి చూసుకుందాము. ఓకేనా? 78.46 అనేటటువంటివి స్టార్టింగ్ నుంచి రావడం జరిగింది. కొంతమందికి సర్వీస్ మార్క్స్ వచ్చి 4.5 యాడ్ చేశారు. ఇక్కడ 15 యాడ్ చేసినారు. 15, 6, 15 ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్, మెరిట్ ప్రకారంగా జాబ్ ఇచ్చారా అంటే ఆ డిస్టిక్లో అలా జరగలేదు. రోస్టర్ వారీగా అని చెప్పి కొంతమంది అభ్యర్థుల పేర్లు 33, 34 ఈ విధంగా చాలా తక్కువలోనే ఉన్నాయి, అంటే ర్యాంక్స్, కానీ జాబ్ మాత్రం రాలేదు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మనం డిస్టిక్ వైజ్గా. వైజ్ ఎవరెవరికి జాబ్ వచ్చింది, ఎవరికి రాలేదు, ఒకసారి మన కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మనం పోరాడదాము. మెరిట్ లిస్ట్ వైజ్గా ఖచ్చితంగా మాకు జాబ్స్ ఇవ్వాలి అని. 4,000 చిల్లర ఖాళీలు అని చెప్పి 1,896 పోస్టులు రిలీజ్ చేశారు. మిగిలిన ఖాళీలు కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళు వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ముందు వరకు వీడియోని ఫార్వర్డ్ చేయండి. గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలి, మన యొక్క ఆవేదన వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చండి. మీరు మీ నేమ్స్ ఏమైనా వచ్చున్నాయో చూసుకోండి. సరే, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి గుర్తు చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఈ విధంగా డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేశారు. మళ్ళీ ఏమైనా థర్డ్ లిస్ట్ ఏమైనా ఉంటుందంటే చెప్పలేము. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కొన్ని పోస్టులు ఏమైనా మిగిలాయి, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి పోస్టులు, ఇతర కేటగిరీ వాజ్గా బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్కైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ నోటిఫికేషన్లో అయినా భర్తీ చేయొచ్చు. ఓకేనా? అది అభ్యర్థుల కోరిక మేరకు, లేదా అక్కడ రూల్ ఏ విధంగా ఉందో క్రియేట్ చేస్తున్నారు, ఆ రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వడం జరుగుతుంది, రూల్ ఆఫ్ జియోని. ఓకే, ఇలా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందైనా అప్లై చేసుకొని ఉంటారండి. చూసుకుంటే ఒకసారి ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 7 మార్కులు వచ్చిన వాళ్ళు, 4.2 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. చూసుకోవచ్చు మీరు. దాదాపు టోటల్లీ 931 మంది అప్లై చేసుకున్నారు. కొంతమంది మైనస్ కూడా పడిపోయి ఉన్నాయి. ఓకేనా?
ఇదే కానీ 1-2 నోటిఫికేషన్ కానీ అయితే అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరికీ జాబ్ వచ్చేది. కానీ అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అందరూ మేలుకున్నారు. అందరూ సర్టిఫికేట్స్ అనేటటువంటివి సంపాదించారు 2 ఇయర్స్ చదివి. కాబట్టి కాంపిటీషన్ అనేది 1:10, 1:15 ఇలా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉండండి జాబ్స్కి. ఓకేనా. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మిగిలినటువంటి కేటగిరీ జాబ్స్, లైబ్రరీ నోటిఫికేషన్స్ కూడా త్వరలో పడేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మేబీ ఆఫ్టర్ ఎలక్షన్. ఓకే. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పొందడం కోసం కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గైస్. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్టార్టింగ్ మనకి అనంతపురం నుంచి అయితే ఇచ్చున్నారు. ఓకేనా. ఇక్కడ అనంతపురం సంబంధించినట్టు మనం చూసుకోవచ్చండి. ఇలా అనంతపురము, నెక్స్ట్ ప్రతి ఒక్కొక్క జిల్లా పరంగా చేస్తున్నారు. అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ నేనైతే లింక్ అయితే ఇస్తాను. వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, నొక్కేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇలా మనకి దాదాపు ఒక 26 పేజీల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం టోటల్ వచ్చేసి మొత్తం 435 పేజీల వరకు అయితే ఉన్నాయి. ఓకే, 1442 మంది అభ్యర్థులు. రైట్. నెక్స్ట్ మనం కోర్టు కేసు సంబంధించి ఒకసారి చూపిస్తాం, చూడండి గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఓకేనా. పిటిషన్ అయితే వేస్తున్నారు. దానికి సంబంధించి మనకి ఈరోజు రావాల్సినటువంటి అప్డేట్ 2 డేస్ అంటే రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఓకేనా. అంటే నిన్న రావాల్సినటువంటి అప్డేట్ మనకి 15వ తేదీకి వాయిదా అయితే వేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోర్టుకి సంబంధించినటువంటి ఆర్డర్ మనకి రావడం జరిగింది. ఓకేనా. పోస్ట్ పోన్ చేసి 15వ తేదీకి ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ ద మ్యాటర్ ఆన్ 15/2/2024 ద మోషన్ లిస్ట్. ఓకే. నెక్స్ట్ హియరింగ్ అయితే 15వ తేదీ 2వ నెల 2024 సంవత్సరం మనకి 10:30, 11 లేదా ఈవినింగ్ 3:30, 4:30 ఆ టైంలో అవ్వచ్చు. ఎనీవే ఎప్పుడైనా మనకి అప్డేట్ రావచ్చు. కాబట్టి అభ్యర్థులంతా ఫాలో అవుతూ ఉండండి గైస్ మన ఛానల్ని. 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకేనా. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చినాను, డౌన్లోడ్ చేసుకోండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.